ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత సరిగ్గా కూర్చోవటం కూడా నేర్చుకోక ముందే ఫోన్ని పట్టుకోవటం నేర్చుకుంటున్నారు. యూట్యూబ్ క్రమంగా పిల్లలకి డేంజర్గా మారుతుంది. ఆల్రెడీ మారిపోయింది కూడా. బాడీ పార్ట్స్ కట్ చేసే కార్టూన్ వీడియోస్, యాక్సిడెంట్ చేసే వీడియోస్, గన్స్ ఉండే కార్టూన్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లలకి ఫీడింగ్ ఇస్తుంది యూట్యూబ్. కానీ వాళ్ళంత విధ్వంసం ఎందుకు చేస్తున్నారు అని మీరు అడిగితే వాళ్ళు చేయట్లేదు, వాళ్ళ చేత చేపిస్తుంది అదే డోపమైన్ అనే కెమికల్. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ని ఆపేస్తున్న ఒకే ఒకటి స్క్రీన్ టైం. గేమ్స్ ఆడుకోవా? గేమ్స్ ఆడుకోవా? ఏమి అమ్మ సెల్లీదా? సెల్ ఫోన్లో కాదురా గేమ్ ఆడమనేది, గ్రౌండ్లో గేమ్. హే గైస్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఉన్న టీన్స్ జనరేషన్లో 80 to 90% టీన్స్ పరిస్థితి ఆల్మోస్ట్ ఇంతే ఉంది. వీళ్ళను చూసి ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలు పాడైపోయారు అని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఆ పెద్దవాళ్ళ ఇంట్లోనే ఉండే 1 year బాబుకో పాపకో అన్నం తినిపించడానికో అల్లరి చేయకుండా ఉండటానికో ఫోన్ని చేతులు పెడుతున్నారు. ఆ టైంకి ఆ 1 year కిడ్ కామ్గా ఫోన్ చూస్తూ ఉంటే పెద్దవాళ్ళు అమ్మయ్య అనుకుంటారు. కానీ దానివల్ల ఫ్యూచర్లో అమ్మో అయ్యో అని అరిచి ఏడ్చే సిచ్యువేషన్కి దారితీస్తుంది. ఎందుకంటే 10 years లోపు ఉన్న కిడ్స్ డేంజర్లో ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంట్లో పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరిది. అందుకే ఈరోజు వీడియోలో కిడ్స్ ఏ విధంగా తప్పుదోవ పడుతున్నారు, వాళ్ళు రోజు చూసే ఫోన్లో ఏ కంటెంట్ని యూట్యూబ్ చూపిస్తుంది, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో వచ్చే డేంజరస్ చేంజెస్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేసి పిల్లల్ని డేంజర్ జోన్ నుంచి సేవ్ చేయండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత సరిగ్గా కూర్చోవటం కూడా నేర్చుకోక ముందే ఫోన్ని పట్టుకోవటం నేర్చుకుంటున్నారు. అలా వాళ్ళు ఫోన్లో చూసే వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కార్టూన్స్. ఆ కార్టూన్స్ని చూపించే యూట్యూబ్. కార్టూన్సే కదా చూస్తున్నారు అని పేరెంట్స్ కూడా ఫోన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కానీ పేరెంట్స్కి కూడా తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ క్రమంగా పిల్లలకి డేంజర్గా మారుతుంది. ఆల్రెడీ మారిపోయింది కూడా. BBC రిపోర్ట్ ప్రకారం యూట్యూబ్లో వేల కొద్ది కార్టూన్ వీడియోస్ అసలు నాట్ సూటబుల్ ఫర్ కిడ్స్ అంట. ఏంటి, యూట్యూబ్లో ఇలాంటి కార్టూన్ కంటెంట్ పిల్లలకి కనిపిస్తుందా అని షాక్ అవుతున్నారా? ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రజెంట్ జరుగుతున్న పచ్చి నిజం. ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఫ్రీగా విచ్చలవిడిగా కనిపిస్తున్న వీడియోసే. ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేస్తూ పబ్లిష్ చేస్తున్న కార్టూన్ కంటెంటే. పిల్లలకి వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు. వాళ్ళకి స్క్రీన్లో వైబ్రెంట్ కలర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఆబ్జెక్ట్స్ అటు ఇటు కదులుతూ ఉంటే చాలు. బట్ వాటి వెనక ఆ పిల్లల సబ్కాన్షియస్ మైండ్లో ఇలాంటి అడల్ట్ కార్టూన్స్ని యూట్యూబ్ పుష్ చేయటం వల్ల ఆ కార్టూన్స్లో కనిపించే విషయాలన్నీ కూడా నార్మల్ అని అనుకుంటారు. వాటినే రియల్ లైఫ్లో కూడా అప్లై చేయాలి అని చూస్తారు. ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇతను మన హ్యాండ్ని ఎలా కట్ చేసుకుంటే చనిపోతారో చెప్తున్నాడు. అది కూడా నార్మల్గా టీనేజర్స్ ఆర్ యంగ్స్టర్స్ చూసే వీడియోస్లో కాదు, కిడ్స్ చూసే కార్టూన్ వీడియోస్లో. డాక్టర్ ఫ్రీహెస్ అనే పీడియాట్రిషియన్ తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ఒకరోజు తన కూతురు ఒక కార్టూన్ షోని చూస్తూ ఉందంట. సడన్గా ఆ కార్టూన్ కంటెంట్లో భాగంగా ఈ పర్సన్ వచ్చి ఎలా సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలో చూపించాడంట. ఆ ఏజ్లో ఆ కార్టూన్ని చూసిన పిల్లలు చూసిన ప్రతిదీ కావాలనుకుంటారు, తెలుసుకున్న ప్రతిదీ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ వీడియోని చూసిన పిల్లలు అలా చేయాలి అనుకునే ఛాన్స్ ఉంది కదా. కేవలం సెల్ఫ్ హార్మే కాదు, యూట్యూబ్లో కార్టూన్స్ పేరుతో న్యూడిటీ, వైలెన్స్, క్రైమ్, డ్రగ్స్ లాంటి ఎన్నో వీడియోస్ని యూట్యూబ్ ఎలాంటి కంట్రోల్స్ కూడా పెట్టకుండా పబ్లిష్ చేస్తుంది. పేరుకేమో యూట్యూబ్ పిల్లల కంటెంట్స్ పరంగా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకొని వచ్చాను అని చెప్తుంది. ఒకసారి యూట్యూబ్ కిడ్స్ కంటెంట్కి పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత వీటిని నిజంగా ఫాలో అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. యూట్యూబ్ హెల్ప్లో చైల్డ్ సేఫ్టీ పాలసీ అని ఓపెన్ చేసి చూశాను. దాంట్లో ఏముందో చదువుతానో ఒకసారి వినండి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్టూన్స్ దట్ టార్గెట్ యంగ్ మైనర్స్ అండ్ కంటైన్ అడల్ట్ ఆర్ ఏజ్ inappropriate themes such as violence, sex, death, drugs and more. We don't allow content labeled as suitable for kids in the video's title, description, tags or in the audience selection if it contains age inappropriate themes. అంటే సింపుల్గా చెప్పాలంటే కార్టూన్స్లో వైలెన్స్ కానీ, సెక్స్ కానీ, డెత్ కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ వీడియోస్లో కానీ, టైటిల్స్లో కానీ, డిస్క్రిప్షన్లో, ట్యాగ్స్లో కానీ ఎక్కడ ఉండకూడదు. అలా ఉంటే వీడియోని
యూట్యూబ్ డిటెక్ట్ చేసిన వెంటనే ఆ వీడియోని వెరిఫై చేసి రిమూవ్ చేస్తుంది. లేదా ఎవరైనా ఇలాంటి వీడియోస్ని గుర్తించి యూట్యూబ్కి రిపోర్ట్ చేస్తే అలాంటి వీడియోస్ని 24/7 యూట్యూబ్ మానిటర్ చేసి రిమూవ్ చేస్తుంది. అంటే రిమూవ్ చేయటమే కాదు, ఛానల్పై స్ట్రైక్ కూడా వేస్తుంది. అలాంటి స్ట్రైక్స్ 90 days లోపు 3 కనుక వస్తే ఛానల్ రిమూవ్ అయిపోతుంది. కానీ అది రియాలిటీలో జరుగుతుందా అంటే షార్ట్ ఆన్సర్ నో. ఎందుకంటే ఇందాక ఒక సెల్ఫ్ హార్మ్ ఎలా చేసుకోవాలి అనే క్లిప్ గురించి ఒక డాక్టర్ తన స్టోరీ చెప్పింది కదా, ఆమె పర్టికులర్ వీడియోపై యూట్యూబ్కి రిపోర్ట్ చేసినా కానీ ఆ వీడియో ఇంకా రిమూవ్ అవ్వలేదంట. ఇంకా అలాంటి వీడియోస్ ఎన్నో యూట్యూబ్ కార్టూన్స్గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కొడుతూనే ఉన్నాయి. వాటి మీద చాలామంది రిపోర్ట్స్ చేసినా యూట్యూబ్ వాటి గురించి పట్టించుకోవట్లేదు. అలా పట్టించుకోకపోవడం వల్ల కార్టూన్స్లో వచ్చే వల్గారిటీనే రియాలిటీ అనుకుంటున్నారు, అబ్యూజివ్ వర్డ్స్ని కామన్ అనుకుంటున్నారు, వైలెన్స్ని నార్మల్ థింగ్ అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇది చిన్న విషయం అని పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ రియాలిటీలో ఇదే చాలా పెద్ద విషయం. మొక్క వంగనిదే మానవ వంగున అనే లైన్ వినే ఉంటారు కదా, సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. చిన్నప్పుడు అలవాటైన థింగ్సే వాళ్ళ క్యారెక్టర్గా మారిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ. ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా వీటిపై దృష్టి పెట్టింది. బీబీసీ ఈ ఇష్యూని రికగ్నైజ్ చేసిన తర్వాత యూట్యూబ్ స్పోక్స్ పర్సన్ రెస్పాండ్ అవుతూ ఈ ఇష్యూని మేము సీరియస్గా కన్సిడర్ చేసి అలాంటి వీడియోస్ని రిమూవ్ చేస్తామని చెప్పాడు. కానీ అది రియాలిటీలో వర్కౌట్ చేస్తున్నారా అంటే లేదని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. ఆల్రెడీ ఎన్నోసార్లు రిపోర్ట్ కొట్టిన ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ ఎప్పటికీ కిడ్స్కి కనిపిస్తూనే ఉంది. యూట్యూబ్ అలాంటి వీడియోస్ని పుష్ చేస్తూనే ఉంది. వాటి వల్ల పిల్లల్లో ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో తెలుసా? వాటిని సైంటిఫిక్గా ప్రాపర్ ప్రూఫ్స్ని బయట పెట్టడానికి టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ అనే ఆర్గనైజేషన్ యూట్యూబ్లో కిడ్స్ యాప్లో ఏజ్ బేస్డ్గా 3 అకౌంట్స్ని ఓపెన్ చేసింది. 4 years బిలో అకౌంట్ ఒకటి, 5 to 8 years ఏజ్ అకౌంట్ ఒకటి, 9 to 12 years ఏజ్ అకౌంట్ ఇంకోటి, ఇలా 3 అకౌంట్స్ క్రియేట్ చేసింది అనమాట. జనరల్గా యూట్యూబ్ కిడ్స్ యాప్ని క్రియేట్ చేసే టైంలో ప్రతి పేరెంట్ని కూడా వాళ్ళ కిడ్ ఏజ్ని బట్టి ఇలా 3 typesగా యూట్యూబ్ డివైడ్ చేస్తుంది. అలా కేటగిరీస్ చేస్తే ఆ కిడ్ ఏజ్ని బట్టి కంటెంట్ని డిస్ప్లే చేయడానికి యూట్యూబ్ ఇలా చేస్తుంది అనమాట. ఆ కంటెంట్ కాకుండా మరే కంటెంట్ అయినా సెర్చ్ చేసినా కానీ చూపించదు అని యూట్యూబ్ చెప్తుంది. బట్ అది రియాలిటీలో జరుగుతుందా లేదా అని చెక్ చేయడానికి ఇప్పుడు చెప్పిన ఆర్గనైజేషన్ టెస్ట్ చేసింది అనమాట. ఆ టెస్ట్ రిజల్ట్స్ చూస్తే షాకింగ్గా యూట్యూబ్ పెట్టిన పాలసీస్ ఏవి కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ కావట్లేదంట. ఈ ఆర్గనైజేషన్ ఆ 3 అకౌంట్స్లో అడల్ట్ వర్డ్స్తో సెర్చ్ చేసినా కానీ రిజల్ట్స్ కనిపించిందంట. అది సాఫ్ట్ ఫోన్ అవ్వచ్చు, క్రైమ్ అవ్వచ్చు, వైలెంట్ వీడియోస్ అవ్వచ్చు. ఇలా అసలు యూట్యూబ్ కిడ్స్కి నార్మల్ యూజింగ్ యాప్కి డిఫరెన్సే లేకుండా యూట్యూబ్ రికమెండ్ చేస్తుందంట. అవి మాత్రమే కాకుండా బాడీ పార్ట్స్ కట్ చేసే కార్టూన్ వీడియోస్, యాక్సిడెంట్ చేసే వీడియోస్, గన్స్ ఉండే కార్టూన్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లలకి ఫీడింగ్ ఇస్తుంది యూట్యూబ్. ఇక్కడ మీరు సెన్స్ చేయాల్సిన విషయం, ఇలాంటి వీడియోస్ని కొంతమంది పేరెంట్స్ గుర్తించి వాటికి రిపోర్ట్స్ కూడా కొట్టారు. అయినా కూడా అవి రిమూవ్ అవ్వలేదు. ఒకసారి పేరెంట్స్ ఈ కిడ్స్ యాప్ కార్టూన్స్లో వచ్చే ఇన్అప్రాప్రియేట్ కంటెంట్తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. పెప్పా పిగ్ అనే కార్టూన్ వీడియో యూట్యూబ్లో ఉందంట. దాంట్లో ఒక కార్టూన్ క్యారెక్టర్ మరో క్యారెక్టర్ని హౌస్లో ఉంచి ఆ హౌస్ మొత్తాన్ని కాల్ చేసి వాళ్ళని చంపాలని చూస్తుందంట. ఇలాంటి థింగ్స్ ఎన్నో కూడా పేరెంట్స్ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. దానికి తగ్గట్లు జాగ్రత్త పడుతున్నారు. బట్ ఆ జాగ్రత్త అంతా కూడా ఫారెన్లోనే ఉంది. ఇండియాలో అంత అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ చాలా తక్కువ. మనోళ్ళు వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇచ్చి వాడేం చూస్తున్నాడో కూడా అసలు పట్టించుకోరు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ సీరియల్స్లో వాళ్ళు ఉంటారు. మన దగ్గర పిల్లలు ఫోన్స్ చూస్తే ఏమవుతుందని అవేర్నెస్ లేకనే అన్నం తినడానికి ఫోన్, అల్లరి మానటానికి ఫోన్, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఉంచడానికి ఫోన్, ఆఖరికి నిద్రపుచ్చడానికి జోలపాటానికి కూడా ఫోన్. అలా పుట్టిన కొన్ని నెలల్లోనే ప్రపంచాన్ని చూడాల్సిన పిల్లలు ఫోనే ప్రపంచంగా ఉంటున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ పిల్లాడి వయసు గట్టిగా 2 నుంచి 3 సంవత్సరాలు ఉండొచ్చు. వీడు ఎంతలా ఫోన్ ఎడిక్ట్ అయి ఉంటే నిద్రలో కూడా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు చెప్పండి. ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ ఎడిక్షన్ని ఇప్పటికైనా తగ్గిద్దాం అనుకుని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారా, వాళ్ళ రియాక్షన్ మామూలుగా ఉండదు, రచ్చ రంబోలనే. అది కొన్నిసార్లు చాలా చాలా విధ్వంసానికి కూడా దారితీస్తుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. A 12-year-old boy destroyed their entire house all because his mother was said to have taken away his phone. పిల్లల నుంచి వాళ్ళమ్మ ఫోన్ తీసుకుందనే కోపంతో వాడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేశాడు. ఇదే కాదు, ఇలాంటి వీడియోస్ కుప్పల తెప్పలుగా ఇంటర్నెట్లో కనిపిస్తాయి. అంతెందుకు, మీ ఇంట్లోనో మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో ఉండే పిల్లలు 100కి 99.99% మంది ఫోన్కి ఎడిక్ట్ అయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ వాళ్ళు సైలెంట్గా ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్. కానీ వాళ్ళంత విధ్వంసం ఎందుకు చేస్తున్నారు అని మీరు అడిగితే
వాళ్ళు చేయట్లేదు, వాళ్ళ చేత చేపిస్తుంది అదే డోపమైన్ అనే కెమికల్. ఈ డోపమైన్ అనేది ఒక ప్లెజర్ కెమికల్ అనమాట. మనకి నచ్చే యాక్టివిటీ చేసినప్పుడు ఇది రిలీజ్ అవుతుంది, వెంటనే మనకి హాయిగా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎ డ్రగ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఇదే అడిక్షన్స్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. తలనొప్పి వస్తే టీ తాగుతాం, మెల్లిగా టీ తాగకపోతే తలనొప్పి వచ్చే స్టేజ్కి అడిక్ట్ అవుతాం. సేమ్ ఇదే మందు విషయంలో మందు బాబులకు కూడా జరుగుతుంది. సేమ్ అలానే ఫోన్ చూస్తే కూడా ఈ డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ దీంతో వచ్చిన చిక్ ఏంటంటే ఈ కెమికల్కి బాడీ త్వరగా అలవాటైపోవటం వల్ల ప్రజెంట్ రిలీజ్ అయ్యే డోపమైన్ పాస్ట్లో రిలీజ్ అయిన డోపమైన్ కంటే ఎక్కువ రిలీజ్ అయితేనే మనకు ప్లెజర్ అనిపిస్తుంది. దానికోసం రోజుకి 1 టీ తాగేవాడు 2 టీలు, ఫ్యూచర్లో 4-5 టీలు తాగితే తప్ప వాడికి తలనొప్పి పోదనమాట. సేమ్ ఇలానే పిల్లలకు కూడా ఫోన్ చూస్తూ ఉంటే డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఒకప్పుడు రోజుకి 10 మినిట్స్ చూసేవాడు ఇప్పుడు రోజంతా చూసే స్టేజ్కి వచ్చాడంటే వాడికి ఆ డోపమైన్ డోస్ సరిపోవటం లేదు అని అర్థం. వాడు ఆ ఫోన్ని ఎంత చూస్తే అంత డోపమైన్ ఒక డ్రగ్ లాగా బ్రెయిన్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. వాడికి హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ టైంలో మీరు కనుక ఫోన్ లాగేసుకుంటే ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మందు బాటిల్ లాక్కుంటే వాళ్ళు ఎలా గొడవ చేస్తారో అంతకంటే ఎక్కువ రచ్చ చేస్తారు. ఆల్రెడీ వీడియో చూసే పేరెంట్స్లో కొంతమంది ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మందు తాగేవాడికి లివర్ చెడిపోతుంది కనుక అది వాడికి ప్రాబ్లం. బట్ ఫోన్ చూస్తే పిల్లలకి ఏం ప్రాబ్లం వస్తుంది? వాడి దగ్గర నుంచి మేము ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాడికి సపరేట్ ఫోన్ కొనిచ్చాం. సో వాడి ఇష్టం వచ్చినంతసేపు చూసుకుంటాడు. ఇంకా యూట్యూబ్ కిడ్స్ యాప్లో వచ్చి ఇన్అప్రోప్రియేట్ వీడియోస్ సంగతి అంటావా, వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాం అని అనొచ్చు. ఇలా చేస్తే మహా అయితే వాళ్ళు అల్లరి చేయకుండా ఇంట్లో వస్తువులు పగలగొట్టకుండా ఉంచగలరు, కానీ మీరే మీ పిల్లలకి చెడు చేసే అతిపెద్ద మైనస్ అవుతారు. రేపొద్దున మీ పిల్లాడు హైపర్ టెన్షన్ ఉన్నా, కోపం ఎక్కువ వస్తున్నా, కాన్సన్ట్రేషన్తో చదవలేకపోతున్నా, లేదా మరేదైనా నెగిటివ్ ఎఫెక్ట్ కనిపించినా వాటన్నిటికీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు. అది ఎలాగో చెప్తాను చూడండి. జనరల్గా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 10 ఇయర్స్ వరకు వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అనేది 2 టైమ్స్ ఉంటుందన్నమాట. ఆ టైంకి వాళ్ళు నడవటం, వినటం, మాట్లాడటం, రాయటం, పరిశీలించడం, అర్థం చేసుకోవటం, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం, ఇలాంటివి ఎన్నో నేర్చుకుంటారు. చుట్టుపక్కల సమాజంలో ఎలా ఉండాలో అర్థం చేసుకుంటారు, నేర్చుకుంటారు. 0 to 1 ఇయర్స్ పిల్లలకైతే వాళ్ళు తినే తిండిలో 60% న్యూట్రిషన్, 2 to 3 ఇయర్స్ ఏజ్లో 30% న్యూట్రిషన్ కేవలం బ్రెయిన్కే వెళ్తుంది. సో ఒక కిడ్కి ఈ ఏజ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా క్రూషియల్ అని మనకు అర్థమవుతుంది. కానీ ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ని ఆపేస్తున్న ఒకే ఒకటి స్క్రీన్ టైం. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది మాత్రమే కాకుండా బ్రెయిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయంట. దానివల్ల మెంటల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అగ్రెసివ్ బిహేవియర్, అబ్యూజివ్ నేచర్, యాంగ్జైటీ లాంటివి కాకుండా బోనస్గా చిన్నప్పటి నుంచి డోపమైన్ అనే డ్రగ్ అలవాటు అవటం వల్ల అగ్రెసివ్ బిహేవియర్ అలవాటు అవుతుంది. ఒకే చోట కూర్చోవటం అలవాటు అవటం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల బోన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఫోన్ మాత్రమే చూడటం వల్ల, చిన్నప్పటి నుంచి ఐసోలేట్గా ఉండటం వల్ల ఈ సమాజంతో ఇంటరాక్షన్ అనేది తగ్గుతుంది. కంటిన్యూస్గా ఫోన్ చూస్తూ ఉండటం వల్ల డోపమైన్ అనే డ్రగ్ రిలీజ్ అవుతూ ఉండటం వల్ల అది క్రమంగా ఒక మందుకి బానిసని చేసి చివరికి చిన్నప్పుడే డిప్రెషన్కి దారితీస్తుంది. మీరే ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. హాలిడే టైంలోనే లేదా మీరు ఏదైనా రీజన్ వలన రూమ్లో అలా ఉంటూ కంటిన్యూస్గా ఫోన్ చూస్తూ ఉండగా స్టార్టింగ్ 1 అవర్లో ఫోన్ చూసినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ ఆ తర్వాత తగ్గిపోతుంది. అలా ఇంకా చూస్తూ ఉండగా చివరికి ఫోన్లో ఏం చూస్తున్నారో కూడా తెలియకుండా వాట్సాప్లో మెసేజ్లు రాకపోయినా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ చూసిన తర్వాత పైకి లేద్దాం అనుకుంటాం, కానీ లేగం ఇంకా చూస్తూ ఉంటాం. ఫోన్ పక్కన పెట్టినప్పుడు ఏ నోటిఫికేషన్ రాకపోయినా వచ్చినట్లు ఫీల్ అవుతాం. బైక్ మీద వెళ్తున్నప్పుడు కాల్ రాకపోయినా ఫోన్ రింగ్ అవుతున్నట్లు అనిపించి ఫోన్ ఓపెన్ చేసి చూస్తాం. ఇదంతా ఏదో అనుకుంటారు, కానీ కాదు. ఇదే స్క్రీన్ టైం వల్ల బ్రెయిన్ సెల్స్ మెల్లిగా డ్యామేజ్ అవటం వల్ల మెంటల్గా యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ లాంటివి ఎన్నో ఉండటం వల్ల ఇంత వయసు వచ్చిన మనకి ఎలా ఉంటే పుట్టిన దగ్గర నుంచి ఫోన్స్ అలవాటు చేస్తున్నాం పిల్లలకి. అప్పుడప్పుడే మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా డెవలప్ అవుతూ ఉంటారు. ఆ డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఒక ఫోన్ వాళ్ళ చేతులు పెట్టి మనమే వాళ్ళని చెడగొడుతున్నాం. ఫోన్ వాళ్ళ చేతిలోకి ఇచ్చి వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళు తప్పు దారిలో వెళ్ళటానికి మనమే సిమెంట్ రోడ్ వేసి రిబ్బన్ కట్ చేసి మరీ ఆ దారిలోకి మనమే పంపిస్తున్నాం.
ఇలా ఒక జనరేషన్ మొత్తం కేవలం స్క్రీన్ టైం వల్ల మెంటల్ డిసార్డర్స్ని ఫేస్ చేస్తున్నారు. అందుకే ఇంత పెద్ద ఇష్యూని ఫారిన్ కంట్రీస్ ఆల్రెడీ గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా పిల్లలకి స్క్రీన్ చూపించే టైం రోజుకి 2 గంటలకి మించకూడదని లిమిట్ పెట్టింది. అదే స్వీడన్ కంట్రీ అయితే 2 years బిలో ఉన్న చిల్డ్రన్ ఫోన్ వాడకుండా బ్యాన్ చేయాలని చెప్పింది. ఇంకా ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుని దానికి తగినట్లు రూల్స్ పాస్ చేసిన కంట్రీస్ చాలా ఉన్నాయి. బట్ మన కంట్రీలో మాత్రం అలాంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఇంతవరకు రాలేదు. అలా అని అవి వచ్చేదాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే మొదటికే మోసపోయేది మీరే. అలా అని ఇప్పటికిప్పుడు వెళ్ళి వాళ్ళ చేతిలో నుంచి ఫోన్ని లాగేసుకొని ఇంకా ఫోన్ పట్టుకుంటే తాట తీస్తారని వార్నింగ్ ఇస్తారేమో, అది మాత్రం అసలు చేయకండి. అలా చేస్తే మీరు కిమ్మావ కార్టూన్ బొమ్మతో నార్త్ కొరియాలో కాలేసినట్లే. అందుకే అలాంటి డేంజరస్ థింగ్స్ని చేయకుండా వాళ్ళని మెల్లిగా డీవియేట్ చేయండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో కలిసి ఆడండి, పాడండి. వాళ్ళు ఫోన్ చూసే టైంలో వాళ్ళు ఏం చూస్తున్నారో మానిటర్ చేయండి. టైం లేదు, ఇది లేదు, అది లేదు అని సాకులు చెప్పకండి. మీరు ఎన్ని చేసినా మీ పిల్లల కోసమే కదా, వాళ్ళకంటే ఎక్కువ ఏది కాదు కదా. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించండి. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసి వాళ్ళ కిడ్స్ని సేవ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి అలాంటి షేర్ చేసి ఉంటారు కదా. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.